ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ ఆట మొదలు కానుంది. జనవరి 9న సినిమా రిలీజ్ కానుండగా ఓ రోజు ముందే ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ఒక ఎత్తు అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన నాచే నాచే సాంగ్ మరో ఎత్తు అనేలా ఉంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ డిస్కో డాన్సర్ మూవీలోని నాచే నాచే సాంగ్ ను రీమిక్స్ చేయగా తమన్ అద్దరు గుట్టేశాడు. ఈ పాటతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముగ్గురు హీరోయిన్లతో డార్లింగ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ ట్రీట్ తో సాంగ్ అదిరిపోయింది. ఇక ప్రభాస్ చేసిన స్టెప్లకు ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ పాటే కనిపిస్తుంది. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. చెప్పాలంటే ఈ సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా సరే ప్రభాస్ డామినేషన్ ఎక్కువనే చెప్పాలి. ఆయన చాలా కాలానికి కాలు కదపడంతో పాటు ఈ మధ్య ఈ రేంజ్ బీట్ రాలేదు. దీంతో యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో లూప్ మోడ్లో దూసుకుపోతోంది నాచే నాచే సాంగ్. అంతేకాదు సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అన్ని పాటలను కూడా ఇది డామినేట్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ సాంగ్ డిజిటల్ మీడియాను కుదిపేస్తోంది. అసలు ఈ సాంగ్ ను ముందే ఎందుకు రిలీజ్ చేయలేదని మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అలాగే ఈ సాంగ్ ను ఎండ్ కార్డ్స్ లో పెడితే ఊరుకునేది లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ పక్కన నాచే నాచే సాంగ్ వాళ్లకు ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ సాంగ్ మాత్రం రాజాసాబ్ సినిమాపై ఊహించిన హైప్ తీసుకొచ్చిందనే చెప్పాలి.